హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో 3వ పాఠమైన ప్రపంచ పదులు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము రండి. ఈ పాఠ్యభాగంను సి నారాయణ రెడ్డి రచించారు. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండిలో మనం చూద్దాము. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. మీరు దేన్నైనా సాధించగలరు. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగానే ఎదుగుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులమని భావించుకుంటే బలవంతులే అవుతారు. తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానము. ఇది మొత్తం మనకు చెప్పింది స్వామి వివేకానంద. జనజాతికి నా హితవు అనే దానిలో చెప్పాడు. పాఠం యొక్క ఉద్దేశం: మనిషి సంఘజీవి. సమాజంలోని తోటివారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. సామూహిక జీవనంలో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా అనుకున్నది సాధించుటకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. కష్టపడే తత్వాన్ని ఏర్పరచుకోవాలి. లక్ష్యం వైపుగా సాగాలి అనే విషయాల పట్ల అవగాహన కలిగిస్తూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే మార్గాలను చూపిస్తూ తెలుగు కవిత్వ ప్రక్రియలో ప్రపంచ పదులు సాహిత్య ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఒక నిర్దిష్ట గేయగతిలో 5 పాదాలుగా సాగిపోయే మాత్రా ఛందస్సులోని ప్రక్రియ. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని ప్రపంచ పదులులోనిది. ముందుగా రచయిత పరిచయాన్ని విందాము రండి. పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వంభర, మధ్యతరగతి మందహాసం, ప్రపంచ పదులు మొదలైన 70 పైగా కావ్యాలు రాశాడు. భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయి సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది? చెక్కనిదే శిలకడుపున శిల్పమెలా పుడుతుంది? ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా. మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది? నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది? పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం. పారే ఏటికి పైరు గొంతులో పాడినప్పుడే సార్థక్యం. ఏ లక్ష్యానికి కట్టుపడక బతుకీడ్చుకుపోతే ఏం లాభం? నేర్చిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం. కట్టుబానిసకు సంకెళ్ళు మట్టి గరిచినప్పుడే సార్థక్యం. బురదలోన ఉంటున్నా తరగదు పద్మం విలువ. తాటాకున పడి ఉన్నా తగ్గదు పద్యం విలువ. అసలు సిసలు పస ఉంటే అవరోధించేదెవరు? అరసికులేమంటున్నా చెరగదు గానం విలువ. మూర్ఖులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ. ఎంత దున్నినా మట్టికి
ఎప్పుడైనా కలత ఉన్నదా? ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా? అంతలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నారా? ఎంత ఎగసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉన్నదా? ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా? సారాంశం విందాము. కొవ్వొత్తి కరిగితేనే కాంతి నివ్వగలుగుతుంది. రాయిని చెక్కినప్పుడే శిల్పంగా మారుతుంది. తీవ్రమైన మార్పులకు సిద్ధమైనప్పుడే ఫలితం దక్కుతుంది. ఎండవేడికి బాగా కాగిన నీరే ఆవిరై మబ్బుగా మారుతుంది. నాట్యమైన మరేదైనా ఆదరించబడాలంటే నిత్యం సాధన చేయాలి. కష్టపడడం ద్వారానే ఏ విజమైన ఫలితమైనా వస్తుంది. పక్షి వంటి అల్పప్రాణులకు నీడ ఇచ్చినప్పుడే మబ్బులకు ఒక ప్రయోజనం కలుగుతుంది. ఏ విధమైన లక్ష్యాన్ని పెట్టుకోకుండా సాదాసీదాగా బతుకుతూ పోతే ఏమి ఉపయోగం? మానవ జీవితాలకు మేలు కలిగినప్పుడే నేర్చుకున్న చదువుకు ప్రయోజనం. వెట్టి చాకిరీ బంధనాలు తెగిపోయినప్పుడే కష్టజీవుల బతుకులకు ప్రయోజనం దక్కినట్లు. స్వార్థాన్ని వదిలిపెట్టి ఇతరులకు ఉపయోగపడినప్పుడే మనిషి జీవితం సార్థకం అవుతుంది. బురదలో పుట్టినంత మాత్రాన పద్మానికి విలువ తగ్గదు. తరాలుగా తాటాకుల మీదనే ఉన్నప్పటికీ పద్యానికి విలువ తగ్గదు. అసలు సిసలు శక్తి ఉన్నప్పుడు దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. రసికత తెలియని వారు ఆదరించకపోయినా గానం అంటే పాట విలువ తగ్గదు. మూర్ఖులు ఎన్ని విధాలుగా ప్రయత్నించి అడ్డగించిన జ్ఞానం విస్తరణను ఆపలేరు. నిజమైన ప్రతిభకు కళకు ఎప్పుడైనా శాశ్వత విలువ గుర్తింపు లభిస్తుంది. తరతరాలుగా మట్టిని దున్నుతున్నప్పటికీ అది బాధపడదు. అలాగే ఎల్లప్పుడూ పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఏటికి కూడా అనారోగ్యం ఉండదు. మరి ఈ కొద్ది ప్రయాణానికే అలసిపోయే మానవులారా ఆలోచించుకోండి. ఎంత ఎత్తుకు ఎగిరినప్పటికీ ఆకాశానికి అంతు ఉండదు. ప్రాణికోటి ఎంత పీల్చుకుంటున్నా గాలికి కరువు ఉండదు. మనిషి కూడా ఇటువంటి చైతన్యంతో ఉన్నతమైన లక్ష్యం కోసం కృషి చేయాలి. ఇది ప్రపంచ పదులు అనే పాఠ్యభాగం యొక్క సారాంశము.